హలో వెల్కమ్ టు మాస్ జాతర. Co-presented by Arun Ice Creams, powered by Achi Chicken Masala, Dollar Big Boss, Gold Partner Shiva Gold Company. మీ నమ్మకానికి మా హామీ. Let's welcome our mentors. ఎక్కడే 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 నేనున్నది నీకై ఇక్కడే నువ్వెవరో తెలియదుగా అయినా నిన్నే వదలనుగా నే వెతికేస్తున్నా నిన్నే పదే 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 అదే పనిగా. మీరిద్దరు వస్తే ఎంత బాగుంటుందో. మన ముగ్గురం ఎలా మ్యాచింగ్? సో ఈరోజు మన ముగ్గురం బ్లాక్. వావ్. నాకు నువ్వు ఒక ఎలివేషన్ ఇచ్చావు. Yes. సమ్ టైమ్స్ దీపిక నచ్చుతుంది అన్నావు. అవును. అప్పుడు నేను ఫిదా అయిపోయాను. కాబట్టి ఈ రోజు నేను ఎలా ఉన్నానని నువ్వే చెప్పు. తమిళ్లో ఒక సినిమా ఉంది, నాకు అది బేసిక్ పేరు గుర్తులేదు కానీ అందులో సింధు తులాని గారు సేమ్ నీలాగే ఉంటుంది. మరి నేను నయనతార మళ్ళీ వచ్చిందా అనిపించింది తెలుసా నాకు ఒక్కసారిగా. నేను హ్యాపీ నన్న సింధు తులాని అన్నా. ఎస్ అంటే ఆవిడ నయనతార కదని అర్థమా? అంటే ఆవిడ చెప్పి ఆమె 9 తారా కాదు, ఒక 6 తారా అంతే. ఓ పని చేద్దాం, మీరిద్దరు అందగత్తలే. ఓకే, మీరు ఏ డ్రెస్ లో ఎలా ఉన్నారనేది జడ్జెస్ వస్తే ఒక్కసారి వాళ్ళు కూడా అడిగి ఒక ఒపీనియన్ తీసుకుందాం. ఓకే ఏమంటారు? ఏమంటారు? ఓకే అంటాము. వాళ్ళకు చెప్తా. ఎస్ ఓకే డన్ బై. ఆహా, let's welcome judges on stage. పూజ చేస్తా బుగ్గలు చుక్కలతో ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో. ఇలాంటి బ్యూటిఫుల్ సింకింగ్ కాస్ట్యూమ్స్ తో ఉన్న ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవబోతుంది. ఇలాంటి బ్యూటిఫుల్ సింకింగ్ కామెడీతో టీమ్స్ ఏం చేస్తారో చూద్దాం. సింకింగ్ కామెడీతో చింపేద్దాం. కమ్ ఆన్. యాదమరాజు వైఫ్ కి బేసిక్ గానే అనుమానం చాలా ఎక్కువ. అది ఇంటి నుంచి పాక్కుంటా, స్టూడియో నుంచి పాక్కుంటా ఇక్కడ స్టేజ్ వరకు వచ్చింది. ఎంత రచ్చ అయింది, ఎంత రచ్చ చేసింది. ఆ రచ్చని మనం చూడాలనుకుంటే లెట్స్ వెల్కమ్ టీమ్ యాదమరాజు ఆన్ స్టేజ్. నమస్కారం సార్. నమస్కారం మేడం. నేను ఒక ప్రొడ్యూసర్ని. నాకు సినిమా అంటే పిచ్చి. సినిమా కోసం ప్రాణమైన ఇస్తా. అవసరం లేదు, పైసలు చాలు. ఇలా నుంచి వచ్చాడు ఎరిపప్పు అనుకుంటాడో ఏందే. డైలాగ్ చెప్పినందుకు 2000. ఎవ్రీ డైలాగ్ కి 2000. జస్ట్ 2000 మేడం. వీణ డైరెక్టర్. అరే నువ్వు ఫస్ట్ సినిమా ఏం చేసిన చెప్పు. పడుకో. సినిమా పేరు రా. పడుకోమన్నా చెప్పు. నీ అక్క సినిమా పేరే పడుకో. అమ్మ బాబాయ్. ఇప్పుడు నువ్వు తీసే సినిమా పేరు ఏంది? నన్ను నమ్ముకో, ఉన్నది అమ్ముకో. హీరోయిన్ వీళ్ళు. హీరో హీరోయిన్
హీరోయిన్ విలమంటే ఎవరో సైడ్ డాన్సర్ పిలిచిన ఎందుకు అమ్మ ముందే చెప్పిన ఈ కాస్ట్యూమ్ వద్దా పోతాను నాకు ఇది వద్దు. నేను చెయ్యనని చెప్పిన చెయ్యను. ఈ అసిస్టెంట్ పెట్టుకున్నా అయినా హీరో లాగా కనిపిస్తలే. భారీ అని పెట్టుకున్నా. ఈ అసిస్టెంట్ కూడా నా అసిస్టెంట్ లాగా నాకంటే పొడుగుంది. ఒక టీ తీసుకురా పోయి జల్ది. రేయ్ నువ్వు కూడా వాడికి చెప్పాలి. సార్ వాడు మేనేజర్ కాదు సార్, ప్రొడ్యూసర్. అయ్యో అయ్యో సారీ సార్, 2 జ్యూసులు చెప్పు. విలన్ విలన్ మళ్ళా చెప్పు. విలన్ సార్ మేక్ ఎట్లా పడుతుంది చెప్పు. మే మే ఇంతున్నారా ఏం చేస్తావురా? బుల్లెట్ ఇంతే ఉంటది. దిగుతా మైండ్ బ్లాకే, మైండ్ బ్లాకే. గుండె మీద కొడతా. ఇంద్రా గుండె మీద కొడతా 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 కొడతా. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. సరే వీని పక్కన పెట్టు కానీ సార్ పక్కన పెట్టినా సార్. మనకి హీరోయిన్ లేదా? సార్ హీరోయిన్ అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం. సీన్ చెప్పు. విలన్ నీడ పెట్టి ఒక గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇట్లా ఇచ్చి ఎస్ వైఫ్ కాలింగ్. పక్కన పెట్టాలి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. విలన్ కి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అరుస్తున్నాడు భయ్యుడు. కట్ చేసి బ్లాక్ లో పెట్టు, ఫ్లైట్ మూడ్ లో పెట్టు. రాజు It's okay. హీరోకి ఒక్క డైలాగ్ Yes. వాట్సాప్ కాల్ కమింగ్. నిన్ను చంపుతా ఇప్పుడు. అరే సార్ హీరోని చెప్పినావా? చెప్పలేదు సార్. మా ఇద్దరు చెప్పు కొంచెం. ఎక్స్క్యూజ్ మీ, రిమూవ్ హ్యాండ్. రే పర్లేదు వేసుకో. మేడం మేడం. సింపుల్ సార్, విలన్ కి ఇట్లా డైలాగ్ కొట్టి రెడీ సార్. ఓకే రెడీ రెడీ. అంతే అమ్మా. ఈవెన్ నా వైఫ్ లా ఉంది. ఈ వైఫే. మీ వైఫ్ దాన్నేమో వావ్, నేను చియా. అరే చాంద్రుకి నేను కొడుతుందిరా. ఏమవరు? ఆ పర్సనల్ ఎవరివి? పర్సనల్ అసిస్టెంట్. ఎస్. నీకు లేడీ పర్సనల్ అసిస్టెంట్ ఎందుకు? నవదీప్ నన్ను అడిగిరాను. అడిగిరా. నవదీప్ అన్నకి పెళ్లి కాలే. నీకు ఒక పెళ్ళి ఒక బిడ్డ ఉంది. లేడీ అసిస్టెంట్ అవసరమా? స్టెల్లా ఏంది? ఇట్లాంటి చాలా పర్సనల్స్ ఉన్నాయి ఆయనకి. కొంచెం డిస్టర్బ్ చేయకు, నేను ఫస్ట్ టైం చేస్తున్నా. ఉన్నాయి అన్నీ మర్చిపోతా నేను. ఆగవా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఫోన్ నేను ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తలే? అంటే అది చెప్పు చెప్పు. హీరోగా ఎత్తొద్దన్నవా? అరే అది మనసులో పెట్టుకొని కొడుతుందిరా. రే నేను చేస్తాను. టచ్ చేస్తాను. హలో మేడం, ఏంటి డిస్టర్బెన్స్? ఎవరు నువ్వు? ప్రొడ్యూసర్. యువన్కి ప్రొడ్యూసర్, యువన్కి ప్రొడ్యూసర్. గులాబ్ జాములు కలగలేడిపోయాయిరా. నా ఇంట్లో సామాన్లు తెస్తున్నావా? నా ఇంట్లో సరుకులు తెస్తున్నావా? నా ఇంట్లో కూరగాయలు తెస్తున్నావా? ఏంట్రా ఇది? డైరెక్టర్ మాట్లాడు. షూట్ చేసుకొని మమ్మల్ని డైరెక్టర్. ఎవరికి డైరెక్టర్ నువ్వు? ఈడవాడు బాడీ గార్డ్. నేను ఇంతగానం కొడుతున్నా, ఏం చేస్తుండేడు? అంటే సార్ 1000 రూపాయలు పేమెంట్ మాట్లాడు, ఎందుకని 500 వేసిన అందుకే. ఈ 500తోనే అత్తలు కొనుక్కున్నావా? ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. రాజు నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది.
వన్ సెకండ్ ఆమె హీరోని సెన్సిటివ్ గా డీల్ చేయాలి. హీరోయిన్ ని సెన్సిటివ్ గా డీల్ చేయాలి, పెళ్ళాన్ని ఒక్క నిమిషం. రఫ్ అండ్ టఫ్ డీల్ చేయాలా? పెళ్ళాన్ని ఎట్లా డీల్ చేస్తావు? స్మూత్ గా డీల్ చేయి, స్మూత్ గా. అర్జెంట్ అంటే కష్టం. అంటే దాని అర్జెంట్ ఎట్లా వస్తుంది? దీంట్లో ఇన్వాల్వ్మెంట్ వద్దన్నా కానీ అమర్దీప్ ఉన్నాడు దీంట్లో. అమర్దీప్ అన్న స్టెల్లా నువ్వు మనసులో పెట్టుకొని గట్టి కోరుతున్నావు, మీ వదిన వీడియో కాల్ కూడా చూస్తుంది. దేశ్ నాకు ఒకటి చెప్పి ఏం చెప్పింది నీకు? నాకు వెళ్ళకుండా అడ దావత్ అవుతుంది, గిన్నెలు దొమ్మ. వాట్ ఆర్ యు టాకింగ్? అందగత్తే ఆర్ నాట్? కోర్స్ యా. సి యు ఆర్ అందగత్తే. సి గో. వాడు క్యారవాన్కి వెళ్ళిపోయాడే. హీరో హీరోయిన్ క్యారవాన్ స్టెలా. నేను పెళ్ళానున్నాక క్యారీవాన్లకి ఒక 2 నిమిషాలు కూర్చో. ఒక్క సీన్ చేయాలి ప్లీజ్. కింద కూర్చోవాలా? కింద కాదు. అరే చైర్ తీసుకురా. అరుస్తున్నావు ఆ ఎందుకు? చైర్ తీసుకురండి రా. లవ్ లవ్ లవ్. ఆ చైర్ తీసుకురండి రా బేబీ. హక్ చేసుకో, ఆ? హక్ చేసుకో. వన్ సైడ్ దాన్నేమో ఇట్లా వేసుకుంటావు, ఇట్లా. నన్నేమో వన్ సైడ్. దాని మీద ఓకే. నువ్వు హీరోయిన్ కాళ్ళు పట్టుకొని నెయిల్ పాలిష్ తీసి కాళ్ళకి టిక్కు టిక్కు టిక్ అని 3 సార్లు రెడీ రెడీ సార్. కెమెరామెన్ సార్, రోలింగ్ సార్, యాక్షన్. సిగ్గుందా? ఓకే ప్రొడ్యూసర్ మేడం ఈ నెయిల్ పాలిష్ సెట్ ప్రాపర్టీయా? కాదు, ఇది నాకు రాజు గిఫ్ట్ ఇచ్చాడు. ఎక్కడి నుంచి ఇచ్చాడు? ఏడికెళ్ళి తెచ్చిండు నెయిల్ పాలిష్? స్విట్జర్లాండ్. అరేక్మాల్ బండి ఇంటి ముంగడికెళ్ళి పోతుంటే పోయి ఆ నెయిల్ పాలిష్ తీసుకొస్తే నేను అది వాడేసుకున్న 5 రూపాయలు అలా నీళ్ళు కలిపి తీసుకొచ్చి నీకు పెడుతున్నాడు. ఆ వాటర్ అద్దా. ఈమని ప్రేమ ఇలా కాలు తీసుకుని ఇలా పెట్టాడు కదా, ఇలా నాకు కూడా అలానే పెట్టాడు. అలానే పెట్టాలంటే వేరే ప్రొడ్యూసర్లు ఎక్కువ. అందరి ముందు పరుగు పోయిందిగా. 5 రూపాయలు నెయిల్ పాలిష్ ఇంట్లోకి వెళ్ళి తెచ్చుకున్నాం. నీకేమైతుంది? నీ మగుడు తెచ్చుకుంటున్నాడు. ఎందుకురా నీకు? హలో బ్రేక్. మేం సార్ బ్రేక్ అంటే బ్రేక్ అంటే బ్రేక్ నువ్వు కానీ ఆయన పట్టుకొని సిగ్గు లేదా పోనీకి? సారీ వదిలేసాయి. సార్ లాస్ట్ నా క్యారవాన్ ఖరాబ్ అయింది, పైసలు లాస్. ఎవరికి క్యారవాన్? తప్పు చేస్తున్నావు. రక్తపాతాలు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్ క్యారేజ్ వచ్చింది సార్. ఆర్డర్ నేను పెట్టలేదే. మేడం సార్ కోసం పెట్టారు. ఏ మేడం పెట్టాడు సార్ కోసం? ఏ దాంతో కొట్టేవే పోతాడు. ఏ మేడం పెట్టింది నీకోసం? హీరోని హే రాజు, ఫుట్బాల్ ముచ్చ కదా ఎలా ఉంది? ఎలా ఉంది చెప్తారా? ఈ రోజు ఎక్కడికి తెచ్చావు? ఇది రాజు ఇచ్చాడు మార్నింగ్. నేను అట్టిగా పోతలేను. 10 years of love. ఒక్కసారి కూడా ఇవ్వలేదా? ఇప్పించిన ఒక రోజు రోజు నీకు రోజు ఇప్పించినావా? యా. రోజు పిల్ల అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? ఆయనకు ఒక భార్య ఉంది, అన్నం వండుతుంది, యా. క్యారేజ్ పంపిస్తుంది. యా. నువ్వు ఎందుకు పంపించినావు? నీకు నచ్చదని చెప్పినావు కదా. ఎందుకు నచ్చని చెప్పినా? ఒక్క నిమిషం ప్లీజ్. 2 నిమిషాలు కూర్చో. సైకో అనుకుంటున్నావా? నువ్వు సైకో సంపతేమో. నేను సిఐడి స్టెల్లా. ఎవ్రీథింగ్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్. మేడం ఒక్క నిమిషం మేడం ప్లీజ్ ఒక్క నిమిషం. ప్రేమ లవ్ కనిపించట్లే. లవ్ ఐ వాంట్ లవ్. కిస్
టచ్ కాలే ఏ సరిగ్గా ఇవ్వలే సరిగివ్వలే లిప్ లాక్ దండం పెడితే తీసేస్తారు. ఓకే సార్ మంచి రొమాంటిక్ సాంగ్ సార్, మంచిగా వర్షం పడుతుంటది. ఆ వర్షం పడుతుంటే హీరోయిన్ ఇట్లా పట్టుకొని ఓకే సరే అర్థమైంది. సాంగేరా రెడీ సాంగ్. ఆమె చేస్తున్నమో ఇట్లా తిప్పుకొని గుంజిండు, నేను చేస్తున్నమో కింద పడిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ, అందం ఉండాలి. యు నో అందం. అపరా యు బ్లడీ ఫూల్. చెయ్యందుకేస్తున్నావు అవ్వ మాట్లాడి సౌండ్. అందరు ప్యాకప్ చెప్పు ప్లీజ్. రాజు ఈవినింగ్ మాట్లాడుకుందాం. ఓకే నాకు లవ్ కావాలి, నాకు లవ్ కావాలి, నేను ఇయ్యపో లవ్ కావాలి, ఇయ్యపో లవ్ కావాలి. ఇయ్యపో. ఇప్పుడు హీరో గారు మధ్యలో వెళ్ళిపోయిన నా పరిస్థితి ఏందిరా? నీకు ఒక మాట ఇచ్చిన, ఏం? ఫస్ట్ ఏం చెప్పినా? నన్ను నమ్ముకో, ఉన్నది అమ్ముకో అదే అన్నావు. వేసినా కదా బావా. ఇంకొక సినిమా కూడా ఉంది, ఏమి? అంతా లాస్. ఇన్ని స్కిట్లు చేసిన ఏ రోజుకి అందరి మొఖం కందిపోయింది. వసే మనసులో పెట్టుకుని వాడిని చెత్త కొట్టేసావు కదా నువ్వు. నేనే మనసులో పెట్టుకుంటాను, మా ఆయన బంగారు. అవునమ్మా. అయ్యో నవదీప్ అన్న మీకు ఎలా అనిపించింది? అదిరిపోయింది. టూ మచ్ ఉంది, హైయెస్ట్ ఎనర్జీ. స్టెల్లా తినేసింది అసలు. అయితే రాజుకి ఇంట్లో నువ్వు ట్రైనింగ్ ఇస్తున్నావు అనమాట. బాగుంది నాన్న, వెరీ గుడ్. బిందు మ్యామ్ మీకు ఎలా అనిపించింది? స్టెలా, అక్క దిస్ ఇస్ ఫర్ యూ నాన్న. yes చించే కమాన్. మామూలుగా రాజు పులి గొడవ పడితే హై ఎనర్జీ వస్తుంది. ఈ రోజు నువ్వు స్టేజ్ ఎక్కి అసలు అది చాలా జుజుబీరా అన్నట్లు యాక్ట్ చేసావు. టూ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా విమూషాకి అంత క్యారెక్టర్ లేకపోయినా తను మధ్యలో దూరి తను యాక్టింగ్ చేస్తుంది. ఈ రోజు తను కూడా సైలెంట్ అయిపోయింది. అసలు అందరినీ ఆడుకున్నావు. లైక్ టూ గుడ్. స్టెల్లా అన్న పవర్ స్టార్ పర్ఫార్మెన్స్. వాడి భయం ఏంటంటే ఇంత పొగుడుతున్నారు, నెక్స్ట్ స్కిట్లు మళ్ళీ రమ్మంటారేమని భయపడుతున్నాడు. ఇదేంటి గెస్ట్ పేరెంట్సా? ఆ గెస్ట్ లేదు 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 లేదు. కాదు నవదీప్ గారు ఇందాక జుట్టు పట్టుకొని నువ్వు సైకో సంపత్ అయితే నేనేంటి అదిరిపోయింది అది. ఆ స్కిట్ లో కావాలి మాకు స్టెల్లా. తప్పకుండా చేద్దాం. అసలు పులి ఎవడికి వినడు, అలాంటిది తోక ముడుచుకొని వెళ్తున్నాడు పులి. స్టెల్లా చింపేసావు. ఫస్ట్లీ థ్యాంక్స్ టు మాస్ జాతర. అసలు ఫస్ట్ టైం నాకు స్టేజ్ పర్ఫార్మెన్స్ అనమాట, నాకు లైఫ్ టైం గుర్తుండిపోతుంది. నా ఆల్ క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్. ఇందాక నిజం చెప్తున్నా, ఐఎమ్ రియలీ ఫార్ ఫ్రమ్ దిస్ ఫీల్డ్. అంటే నాకు యాక్టింగ్ అసలు ఏం రాదు, లేదు యూ క్యాన్ డూ ఇట్ అని ఆ కాన్ఫిడెన్స్ ఇస్తాడు నాకు ఎప్పుడైనా. మీ ఇద్దరు ఇలానే చల్లగా ఉండాలి మనస్ఫూర్తిగా. ఎవరు దిష్టి తగలకుండా పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరిద్దరు కలిసి ఒక చిన్న డ్యూట్ వేయచ్చు కదా. జడ్జెస్ ఈ క్వశ్చన్ నేను అడగకూడదు, కానీ సూపర్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? నీకు తెలుసు, నువ్వు చెప్పేసేయ్. వాళ్ళకి తెలుసు. చెప్పేసేయ్. అందరూ కలిసి చెప్పండి గట్టిగా. థ్యాంక్ యూ మా. ఆడోళ్ళు గొప్ప, మగోళ్ళు గొప్ప, ఈ ఒక కన్ఫ్యూజన్ లో కొట్టుకు చచ్చిపోతున్నారు. ఈ డిస్కషన్ చూద్దా వేస్ట్. ఈ డిస్కషన్ ఏంటో మనకు తెలియాలంటే ఇప్పుడు రావాల్సింది టీమ్ వెంకీ ఆన్ స్టేజ్.
ఆడవాళ్ళు గొప్ప, మగవాళ్ళు గొప్ప. ఇది అనుకున్నది ఎవరో కాదు, మన ప్రియతమ జడ్జెస్. ఒక రోజు అడిగారు ఆడవాళ్ళు వర్సెస్ మగవాళ్ళు, అది ఎలా ఉంటుందన్నదే ఈ స్కిట్. ఆడవాళ్ళ మండి మేము, మీ రెండు కళ్ళ మండి మేము. ఆడవాళ్ళ మండి మేము, మీ రెండు కళ్ళ మండి మేము. ఆడవాళ్ళ ఆలోచిక, ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఆడవాళ్ళ ఆలోచిక, ఆడవాళ్ళ ఐక్యత, ఆడవాళ్ళ ఐక్యత, ఆడవాళ్ళ ఐక్యత, ఆడవాళ్ళ ఐక్యత. సే ఇప్పుడు మగవాళ్ళు వస్తున్నారు, మనందరం ఐకమత్యంగా ఉండాలి, సరేనా? ఓకేనే. ఇదేంటి నిన్న కాక మొన్న వచ్చింది నాకు చెప్తుంది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇది చెప్తే మనం వినాలేటే. టీమ్ లీడర్ నేను చెప్పిందే వినాలి. మీరు కూడా టీం మెంబర్, నేను చెప్పింది కూడా మీరు వినాలి. ఎక్కువ మాట్లాడుతున్నావు, నువ్వు తక్కువ మాట్లాడుతున్నావు. లేదు నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావు. ఫస్ట్ మాకు మాట్లాడినివ్వే. అసలు ఏం మాట్లాడుతున్నారే? యాడ దొరికింది సంతరా ఇదే? టీం లీడర్ మన మీద కొట్టుకోవద్దే. ఓకే మనం అందరం కలిసి మెలిసి ఉందాం, ఓకేనా? సారీ వే. ఒక సామెతను తెలుసా మేడం మీకు? ఏంటి? 2 కప్పలు పక్క పక్కన ఉంటాయి కానీ 2 కొప్పులు పక్క పక్కన ఉండలేవు. అలా ఏం లేదు, అదంతా చింతకాయ. ఆ చింతకాయలు ఏం కాదు, తెలుస్తుంది కదా ఇప్పుడు. చేయండి కప్పలు కాదు, సరే కొప్పులు. ఆడవాళ్ళ ఐక్యత, ఆడవాళ్ళ ఐక్యత. మగవాళ్ళ ఐక్యత, మగవాళ్ళ ఐక్యత. అదే చూసారా, మగవాళ్ళు మొత్తుకుంటే అలా ఉంటది, వీళ్ళు ఓవర్ యాక్షన్ చేయకరా. ఎక్కువ చేస్తున్నావు. ఎక్కువ చేస్తున్నామంటారా? ఏంటి మీ ఆడల గొప్ప, ఏంటో మీ మగవాళ్ళ గొప్ప, ఏంటి మగాళ్ళ గొప్ప అంట. ఇదిగో మా మగాళ్ళకు గడ్డాలు మీసాలంటాయి, మీకున్నాయా?